యూజువల్గా ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఏ హీరో అయినా రిలీజ్కి ఒక నెల రోజుల ముందు చేస్తాడు. కానీ అల్లు అర్జున్ అయితే మాత్రం అట్లా కాదు. సాక్షాత్తు సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి, అనుకున్న రోజు నుంచి ఇన్ఫ్యాక్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసేస్తాడు. అండ్ రిలీజ్కి ముందు ఆ సినిమా ప్రమోషన్ పీక్స్కి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇది కరెంట్ ట్రెండింగ్ అవుతున్న సబ్జెక్ట్. సినిమాలను తెరకెక్కించడం ఒక ఎత్తైతే వాటిని ప్రమోట్ చేయడం మరో బిగ్ టాస్క్. ఈ విషయంలో రాజమౌళిని మించిన దర్శకుడు లేరంటారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. హీరోల్లో మాత్రం ఆ క్రెడిట్ అల్లు అర్జున్ కు దక్కుతుంది. తన సినిమాల ప్రమోషన్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు బన్నీ. బన్నీ సినిమాలకు బంపర్ ఓపెనింగ్స్ ఎందుకొస్తాయి అంటే అందుకు చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ ఐకాన్ మూవీలోని సాంగ్. సినిమా రిలీజ్ కు 6 నెలల ముందు నుంచే సాంగ్స్ ను సింగిల్స్ రూపంలో రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేయడం బన్నీకి అలవాటు. అలవైకుంఠపురంలో పుష్ప1 సినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేసి యూట్యూబ్ ను షేక్ చేసి పడేశాడు బన్నీ. ఇప్పుడు పుష్ప2 కోసం సేమ్ ట్రెండ్ రిపీట్ చేస్తున్నాడు. ఎప్పుడో ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది పుష్ప సీక్వెల్. కానీ మే 1న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నాడు. యూట్యూబ్ రికార్డ్స్ ను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. పైగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో యూట్యూబ్ లో పుష్ప1 సాంగ్స్ రికార్డ్ బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప టీజర్ సాంగ్ ఫస్ట్ సింగిల్ పై ఎక్స్పెక్టేషన్స్ ను మరింతగా పెంచేస్తోంది. పాన్ ఇండియా సినిమాలు పెరిగిపోయాయి. దానివల్ల పాన్ ఇండియా స్టార్స్ పెరిగిపోయారు. పాన్ ఇండియా మేకర్స్ ఆబ్వియస్లీ పెరిగిపోతున్నారు. మరి మ్యూజిక్ పరిస్థితి ఏంటి? పాన్ ఇండియా లెవెల్లో బీట్స్ అందించాలి అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అందుకనే మ్యూజిక్ డైరెక్టర్స్ పాన్ ఇండియా బీట్స్ అందించడం కోసం బోలెడంతా డిమాండ్ చేస్తున్నారట. దీంతో మేకర్స్ కి చుక్కలు కనిపిస్తున్నాయంట. పాన్ ఇండియా హీరోలు అంటే 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. ఇక దర్శకులు కూడా 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా రెమ్యునరేషన్ అమాంతం పెంచేశారు. సినిమాకు 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు అడుగుతున్నారట. దాంతో నిర్మాతలు సినిమాకు పెట్టే సగం డబ్బులు రెమ్యునరేషన్ కు సరిపోతోంది అంటున్నారు. సౌత్ లో అనిరుద్ హవా నడుస్తోంది. అందుకే అనిరుద్ సినిమాకు 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. పైగా అనిరుద్ ఇచ్చినప్పుడే ట్యూన్స్ తీసుకోవాలి. అంత బిజీగా ఉన్నాడు కొలవెరి కుర్రాడు. అనిరుద్ సినిమాకు 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో మిగతా సంగీత దర్శకులు కూడా ఇప్పుడు పారితోషికం పెంచేశారట. ముఖ్యంగా ఆస్కార్ విన్నర్ రెహమాన్ ఇప్పుడు మూవీకి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా మూవీకి 8 నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నాడట. ఒకప్పుడు తెలుగు స్టార్స్ డేట్స్ కోసం మూవీ మేకర్స్ కానీ డైరెక్టర్స్ కానీ బాగా వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళ డేట్ రావాలి, వాళ్ళకి కథ నచ్చాలి, అన్ని లాక్ అవ్వాలి, అప్పుడు సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు అంత లేదు. చేతిలో కథ ఉంటే డెఫినెట్లీ బాలీవుడ్కో మాలీవుడ్కో కాలీవుడ్కో ఎక్కడికైనా వెళ్ళి డైరెక్టర్ కనుక కథ చెప్పింది హీరోకి నచ్చితే ఇట్టే డేట్ లాక్ చేసేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. బాలయ్యతో వీరసింహారెడ్డి తీశాడు గోపీచంద్ మలినేని. ఆ వెంటనే తన ఫేవరెట్ హీరో రవితేజతో సినిమా ప్లాన్ చేశాడు. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ బడ్జెట్ ఇష్యూస్ తో సినిమా ఆగిపోయింది. దాంతో సేమ్ స్టోరీని తీసుకెళ్లి బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కు నెరేట్ చేశాడు. గదర్ 2తో హిందీ ఇండస్ట్రీకి టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు సన్నీ డియోల్. ఆయనకు గోపీచంద్ చెప్పిన స్టోరీ నచ్చడం, సినిమా ఇమ్మీడియట్ గా స్టార్ట్ కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా సేమ్ స్టోరీ రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ కోలీవుడ్ ఫిల్మ్ వారీసు రిలీజ్ చేశాడు వంశీ. ఆ తరువాత ఓ తెలుగు హీరో కోసం కథను రెడీ చేసుకున్నాడు. కానీ ఆ హీరో డేట్స్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు సేమ్ స్టోరీని బాలీవుడ్ పట్టుకెళ్లాడు. అక్కడ షాహిద్ కపూర్ అనే యంగ్ హీరోకు వంశీ రాసిన స్టోరీ బాగా నచ్చింది. తెలుగు నిర్మాత దిల్ రాజు బ్యానర్ లోనే వంశీ హిందీ ఫిలిం తెరకెక్కించబోతున్నాడట. రాజమౌళి, సందీప్ వంగ, సుకుమార్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు బాలీవుడ్ లో చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. తమదైన సినిమాలతో టాలీవుడ్ కు చాలా గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే తెలుగు దర్శకులతో సినిమా అనగానే బాలీవుడ్ హీరోలు మరో ఆలోచన లేకుండా డేట్స్ ఇచ్చేస్తున్నారు. ప్రతి బాలు 6లు కొడుతూ ఉంటే ఆ బ్యాట్స్మెన్ పేరు మనం ఇట్టే గుర్తుంచుకుంటామా లేదా? డెఫినెట్లీ ఇప్పుడు మాలీవుడ్ పేరు అలా గుర్తుంచుకోనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అసలు ఆ పరిశ్రమ నుంచి ఏ సినిమా వచ్చినా సరే అమ్మ బాబోయ్ 100 కోట్లు మినిమం గ్యారంటీ అని అంటున్నారు. అంటే ఒక సాధారణమైన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 100 కోట్ల సినిమా, అది కూడా ప్రతి సినిమా కలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ టాస్క్. ఇప్పుడు ఇదే విషయం ఇప్పుడు అందరి నోట్ల మారు మోగిపోతోంది. అండ్ అలాగే టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తోంది. మాలీవుడ్ మాలీవుడ్ మాలీవుడ్
ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా ఇదే టాపిక్. భారీ బడ్జెట్స్ లేవు, స్టార్స్ అంతకంటే ఉండరు, పాన్ ఇండియాను షేక్ చేసే అనిరుద్ బీట్స్ లేవు. అయినా సరే మాలీవుడ్ వరుస పెట్టి 100 కోట్ల సినిమాలను అందుకుంటూనే ఉంది. ఈ ఏడాది అప్పుడే 4వ 100 కోట్ల సినిమాను చూసింది. అదే ఫాహద్ నటించిన ఆవేశం. ఏప్రిల్ 11న రిలీజ్ అయిన ఆవేశం సినిమా 15 రోజులలోపే 100 కోట్ల వసూళ్లను దాటింది. ఫాహద్ ఫాజిల్ కెరీర్లో ఇది ఫస్ట్ 100 కోట్ల చిత్రం. పైగా ఈ ఏడాది మలయాళ సినీ పరిశ్రమకు వరుసగా 4వ 100 కోట్ల సినిమాగా రికార్డుల్లోకెక్కింది ఆవేశం. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన చిన్న చిత్రం ప్రేమలు ముందుగా మాలీవుడ్ బాక్సాఫీస్ కు 100 కోట్లను అందించింది. ఆ తరువాత ఇదే నెల చివర్లో విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్ ఏకంగా 100 కోట్లను దాటి 200 కోట్ల మార్కు దాటేసింది. మాలీవుడ్ నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మార్చిలో మాలీవుడ్ కు 100 కోట్ల సినిమాను ఆడు జీవితంతో అందించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడు ఏప్రిల్లో మరోసారి మాలీవుడ్ కు 100 కోట్లను ఫాహద్ అందించాడు. యూజువల్ గా ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఏ హీరో అయినా రిలీజ్ కి ఒక నెల రోజులు ముందు చేస్తాడు. కానీ అల్లు అర్జున్ అయితే మాత్రం అట్లా కాదు. సాక్షాత్తు సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి, అనుకున్న రోజు నుంచి ఇన్ఫాక్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసేస్తాడు. అండ్ రిలీజ్ కి ముందు ఆ సినిమా ప్రమోషన్ పీక్స్ కి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇది కరెంట్ ట్రెండింగ్ అవుతున్న సబ్జెక్ట్. సినిమాలను తెరకెక్కించడం ఒక ఎత్తైతే వాటిని ప్రమోట్ చేయడం మరో బిగ్ టాస్క్. ఈ విషయంలో రాజమౌళిని మించిన దర్శకుడు లేరంటారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. హీరోల్లో మాత్రం ఆ క్రెడిట్ అల్లు అర్జున్ కు దక్కుతుంది. తన సినిమాల ప్రమోషన్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు బన్నీ. బన్నీ సినిమాలకు బంపర్ ఓపెనింగ్స్ ఎందుకొస్తాయి అంటే అందుకు చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ ఐకాన్ మూవీలోని సాంగ్. సినిమా రిలీజ్ కు 6 నెలల ముందు నుంచే సాంగ్స్ ను సింగిల్స్ రూపంలో రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేయడం బన్నీకి అలవాటు. అలవైకుంఠపురంలో పుష్ప1 సినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేసి యూట్యూబ్ ను షేక్ చేసి పడేశాడు బన్నీ. ఇప్పుడు పుష్ప2 కోసం సేమ్ ట్రెండ్ రిపీట్ చేస్తున్నాడు. ఎప్పుడో ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది పుష్ప సీక్వెల్. కానీ మే 1న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నాడు. యూట్యూబ్ రికార్డ్స్ ను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. పైగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో యూట్యూబ్ లో పుష్ప1 సాంగ్స్ రికార్డ్ బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప టీజర్ సాంగ్ ఫస్ట్ సింగిల్ పై ఎక్స్పెక్టేషన్స్ ను మరింతగా పెంచేస్తోంది. ఏ హీరోకైనా ఒక ఫ్లాప్ వస్తే డెఫినెట్గా ఎలా అయినా నెక్స్ట్ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అయ్యేటట్టుగా చేయాలి అని 1కి 100 రెట్లు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు. కసిగా పనిచేస్తాడు ఎలా అయినా హిట్ కొట్టాలి అని. కానీ బాలీవుడ్లో ఓ స్టార్ మాత్రం అసలు పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఫ్లాపుల మీద ఫ్లాపులు వస్తున్నా సరే పెద్ద జోష్ ఏం లేదు. దీనివల్ల అనిపించేది ఏంటంటే అతను సక్సెస్ మీద అంత ఫోకస్ చేయట్లేదా అని ఒక డౌట్ కూడా వస్తుంది. మరి బాలీవుడ్ కు ఒకప్పుడు వరుస పెట్టి హిట్స్ అందించిన హీరో అక్షయ్ కుమార్ ఏ సినిమా రిలీజ్ చేసినా 100 కోట్ల వసూళ్లను అందించేవాడు. థియేటర్స్ కు ఆడియన్స్ ను తీసుకొచ్చేవాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అక్షయ్ సినిమా అంటే థియేటర్స్ కు రావడం మానేశారు ఆడియన్స్. 4 ఏళ్ల నుంచి ఫ్లాప్ల మోత మోగిస్తున్నాడు అక్షయ్ కుమార్. ఈ 4 ఏళ్లలో సూర్యవంశీ ఓ మై గాడ్ సీక్వెల్ మాత్రమే ప్రేక్షకులను కాస్త మెప్పించాయి. మిగతావి అన్నీ కూడా ఇలా వచ్చి అలా వెళ్లాయి. రీసెంట్ గా ఈద్ కానుకగా రిలీజ్ అయిన బడే మియా చోటే మియా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. 350 కోట్ల బడ్జెట్ పెట్టి అక్షయ్ కుమార్ తో యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తే నిర్మాతకు 100 కోట్ల వసూళ్లు కూడా రాలేదు. ఇంకా అక్షయ్ కుమార్ చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఇవి తెరకెక్కిస్తున్న దర్శకులకు, నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్షయ్ కుమార్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలడం బాలీవుడ్ ను కలవర పెడుతోంది. ఈ దశలో ఆయన హీరోగా నటిస్తోన్న మరో యాక్షన్ ఫిల్మ్ వెల్కమ్ టు జంగిల్ టైటిల్ సాంగ్ కోసం ఏకంగా 500 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ తో డైరెక్టర్ ప్లాన్ చేయడం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్షయ్ కుమార్ మార్కెట్ గురించి తెలిసి కూడా వెల్కమ్ టు ది జంగిల్ డైరెక్టర్ ఎందుకింత రిస్క్ చేస్తున్నాడని గుసగుసలాడుతున్నారు బీ టౌన్ జనాలు. మరోవైపు అక్షయ్ మాత్రం హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన దారిలో తాను సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.